పల్స్ సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం సాధించదలిచింది? కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేకు ఇది నకలా? పొలిటికల్ కామెంట్లో కేఎస్ఆర్ ఏం చెప్తున్నారు? తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే సమగ్ర సర్వే అంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. దానిపై విపక్షాలు అనేక సందేహాలు వ్యక్తం చేశాయి. చాలా చర్చ జరిగింది. ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరించాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మా బ్యాంకు ఖాతాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పని అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ఆదాయ పన్ను శాఖకు సంబంధించిన వ్యవహారంగా భావించారు. బ్యాంకు ఖాతాల సమాచారం ప్రత్యర్థులకు అందితే వచ్చే సమస్యలపై స్పందించారు. దాంతో ప్రభుత్వం కూడా వివరాల సేకరణపై వెనక్కి తగ్గింది. అప్పట్లో తెలంగాణలో విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సైతం దీన్ని వ్యతిరేకించింది. కానీ చిత్రంగా ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో మాదిరి సమగ్ర సర్వే అంటూ చేపట్టింది. ప్రజా సాధికార సర్వే పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారంలో సాంకేతికంగా అనేక సమస్యలను ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. అది వేరే విషయం. తెలంగాణలో చేసిన సర్వే వివరాలను ఎలా వాడుకుంటున్నది ఎవరికీ తెలియదు. అసలు అవి ఉపయోగపడుతున్నాయా అన్న సందేహం కూడా ఉంది. ఏపీలో దాదాపు 20 సర్టిఫికెట్లు ఈ సర్వే సందర్భంగా ప్రజలు చూపించాల్సి ఉంటుందట. ఇదంతా రేషన్ కార్డులు ఎత్తివేయడానికి, సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నమని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో అవినీతిని అరికట్టడానికి పల్స్ సర్వే ఉపయోగపడుతుందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వంటి వారు చెబుతున్నారు. అలాగే రేషన్ కార్డులు తీసివేయబోమని మరో మంత్రి పరిటాల సునీత చెప్పారు. అసలు సర్వే లక్ష్యం ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇప్పటికే ఆధార్ కార్డులో అన్ని వివరాలు ఉండగా మళ్లీ సర్వే అంటూ కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారంటే తగు జవాబు లభించదు. ఏదో కొత్త కార్యక్రమం చేశామన్న తాపత్రయంతో ఇది జరుగుతోందా, లేక ప్రజలకు సంబంధించిన వివరాలను తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఏమైనా ప్రయత్నం అవుతోందా? ముఖ్యంగా బ్యాంకు ఖాతాల వివరాలు అడగడంలో ఆంతర్యం ఏమిటన్నది ప్రభుత్వం చెప్పాలి. అవినీతి అక్రమాల నిరోధానికి నిజంగానే పల్స్ సర్వేని వాడితే రాజకీయంగా ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టడానికి కాకుండా నిజాయితీగా ప్రజల మేలు కోసమే అయితే సర్వేను ఒప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఇలాంటి వాటిని ఆరంభించే ముందు ఇతర రాజకీయ పార్టీలను పిలిచి ఎందుకు వివరించడం లేదో తెలియదు. మరో మాట చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్నది కృష్ణానది ఒడ్డున నిర్మించిన ఒక అక్రమ కట్టడంలో. పల్స్ సర్వే ప్రారంభించగానే గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక అధికారి వచ్చి దానికి తాత్కాలిక డోర్ నెంబర్ ఇచ్చారని వార్త వచ్చింది. అక్రమాలు అవినీతిని తొలగించడానికి సర్వే చేస్తుంటే మరి అక్రమ నిర్మాణానికి రాజముద్ర వేయడానికి పల్స్ సర్వేని ఎలా ఉపయోగించుకుంటారన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి జవాబు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే హైదరాబాద్లో ఉంటూ ఏపీలో ఆస్తులు ఉన్న వారి గురించి కానీ, చంద్రబాబు మాదిరి ఏపీలో ఉంటూ హైదరాబాదు తెలంగాణలో ఉన్న ఆస్తుల వివరాలు కానీ ఈ పల్స్ సర్వేలో ఎలా వస్తాయో తెలియదు. అసలు ఈ సర్వేకి ఉన్న చట్టబద్ధత, నిబద్ధత కూడా తెలియదు. ప్రజలకు మాత్రం అనేక సందేహాలు వస్తున్నాయి. వాటిపై నిర్దిష్ట సమాచారాన్ని ప్రజలకిచ్చి తద్వారా ఈ సర్వే వల్ల ఎవరికీ నష్టం ఉండదని హామీ ఇవ్వకపోతే కోట్లు ఖర్చు చేసినా ఈ సర్వే వల్ల వచ్చే ఫలితం అంతంత మాత్రమే. కాకపోతే ఏవో కాకి లెక్కలు చెప్పడానికి మాత్రం ప్రభుత్వానికి ఉపయోగపడదు.